హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ క్రిస్టల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి ఆర్ క్రిస్టల్స్ రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? ఇలా ఒక సింపుల్ రీడింగే చేయాలనుకుంటున్నానండి. ఈ టైప్ రీడింగ్ చేసి చాలా రోజులవుతున్నట్టు నాకైతే అనిపించింది. మేబీ మీలో చాలా మందేంటంటే ఈ టైప్ రీడింగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారు. ఏదో అంటే గతంలో వ్యక్తి అని కాదండి. యాక్చువల్‌గా ఇది ఎవరైనా చూడొచ్చు, ఎవరి కోసమైనా చూడొచ్చు. బట్ ఇలాంటి రీడింగ్ చేయడం వల్ల మీకెంతో కొంత ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుస్తది కదా! సో, అందుకే అసలు ఈ టైప్ రీడింగ్ అయితే చేస్తాను. చూద్దాం. యూనివర్స్ అసలు మీకేం చెప్తుంది ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్రేనైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్రేనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తికి మీకు దూరం పెరిగిన తర్వాత, వాళ్ళేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారండి. చాలా రిలీఫ్‌గా అనిపించింది వాళ్ళకి. దానికి రీజన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కొంత స్ట్రగుల్ కానీ, బర్డెన్ కానీ తీసుకున్నారు. మేబీ వాళ్ళు మిమ్మల్ని ట్రబుల్ చేసుండొచ్చు. కాకపోతే వాళ్ళు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేశారు. వాళ్ళకి ఎక్కడో కానీ అంటే ఈ రిలేషన్‌షిప్ బర్డెన్ లాగా, ఛాలెంజ్ లాగా అనిపించింది. కొంత స్ట్రెస్ అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఫైనల్‌గా మీ ఇద్దరి మధ్యలో కొంత దూరం పెరిగిన తర్వాత ఈ వ్యక్తి అయితే స్టార్టింగ్‌లో చాలా కంఫర్టబుల్‌గా, చాలా హ్యాపీగా, చాలా ఈజీగా లైఫ్‌నైతే ఫీల్ అయ్యారు. వాళ్ళైతే చాలా కాలం తర్వాత అంటే వాళ్ళ లైఫ్‌లో మళ్ళీ అలాంటి డేస్ చూస్తున్నట్టుగా అనుకున్నారు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, అలా స్లోగా మళ్ళీ ఈ వ్యక్తికేంటంటే కొంత టైమ్ పాస్ అయిన తర్వాత మీరు గుర్తు రావడం అండ్ ఈ పాస్ట్ గుర్తు రావడం ఇలాంటివైతే స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు, పాస్ట్ గుర్తొస్తదని అయితే అనుకోలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళకేంటంటే మీరు గుర్తు రావడం, ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా ఉండేవారో ఇవన్నీ గుర్తు రావడం ఇలా స్టార్ట్ అయిందండి. అప్పటినుంచి కూడా ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్‌గా స్ట్రగుల్ తీసుకోవడం అయితే స్టార్ట్ అయింది. సో, ఇనీషియల్ డేస్ అయితే కంఫర్టబుల్‌గా, హ్యాపీగానే ఉన్నాయని చెప్పొచ్చు. బట్ అలా స్లోగా వాళ్ళకేంటంటే పెయిన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఆర్ ఈ పాస్ట్ అనేదేంటంటే రిపీటెడ్‌గా గుర్తు రావడం, వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవ్వడం అంటే ఇలా కొంత వాళ్ళు ఫేస్ చేశారు అనయితే చెప్పొచ్చండి. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి ఎక్కడో మీతో మాట్లాడాలి అనిపిస్తుందండి. మీ విషయంలోనేంటంటే ఒక స్టెప్ ముందుకు వేస్తే బావుంటుందని అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఈ మిస్ అవ్వడం అనేది కూడా ఏదో రీసెంట్ టైమ్స్‌లో జరిగినట్టుగా నాకనిపించట్లేదు. ఎప్పటినుంచో వాళ్ళు మిస్ అవుతున్నట్టే నాకైతే అనిపిస్తుంది. సో, అందుకే వాళ్ళకేంటంటే మీతో మాట్లాడాలి, ఎక్కడో ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది కానీ, ఆ ధైర్యం అయితే వాళ్ళకి లేదండి. అంటే ఇక్కడ ఒక స్టెప్ కానీ ముందుకు వేస్తే, ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తదో, వాళ్ళసలు అంటే ఇక్కడ మళ్ళీ ఎలాంటి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తారో అనే భయం అయితే వాళ్ళకుంది. సో, దానివల్లే వాళ్ళు ఆగిపోతున్నారు అని చెప్పొచ్చు. గతంలో ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్‌గా చేంజ్ అయ్యారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ పాస్ట్‌లో టైప్ పర్సన్ అయితే మాత్రం
ఈ పాటికి అంటే వెనక ముందు ఆలోచించకుండా ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ, మీతో ఏదో ఒక రకంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేసేవారు. బట్ ఈ పర్సన్‌లో కొన్ని మార్పులొచ్చాయి. దానివల్ల వాళ్ళేంటంటే ఒకప్పుడులాగా ఆవేశపడిపోయి నిర్ణయాలు తీసుకోవడం ఆర్ ఏదో చేసేయాలి అది వాళ్ళలో లేదండి. ఫస్ట్ ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, కొంచెం డిఫరెంట్‌గా ఉండేవారు. ఈ రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిన తర్వాత ఈ రిలేషన్‌షిప్ నుంచి ఈ వ్యక్తి కొంత దూరం అయిన తర్వాత వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలా రిలీఫ్‌గా ఫీల్ అయ్యారు. సో, మళ్ళీ వాళ్ళేంటంటే మీకు ఎక్కడో కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ పాస్ట్ అనేది వాళ్ళని ట్రిగ్గర్ చేయడం ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని ఫ్రీక్వెంట్‌గా మిస్ అవ్వడం ఇలాంటివైతే స్టార్ట్ అయ్యాయి. అప్పటినుంచి ఏంటంటే ఈ వ్యక్తికి ఎక్కడో కానీ మాట్లాడాలి అని అనిపిస్తుంది మీతో. ఎక్కడో కానీ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ అంత రిస్క్ తీసుకోవడానికైతే రెడీగా లేరు. ఎందుకంటే మళ్ళీ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో అనే ఆలోచన ఉందండి. ఈ వ్యక్తికి యాక్చువల్‌గా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో, వాళ్ళేంటంటే వాళ్ళకి వాళ్ళుగా మాట్లాడాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అనే ఇంటెన్షన్‌లో అయితే లేరు. అంటే ఇక్కడ ఒకవేళ కానీ అలాంటి ఛాన్స్ తీసుకుంటే మీరు సిట్యుయేషన్స్‌ని అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా! ఆర్ ఈ వ్యక్తి ఇలా ఉన్నారు, వీళ్ళ ఇంటెన్షన్స్ ఇవి అని మీకు తెలుస్తాయి కదా! సో, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది కదా! ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయడం. సో, అది ఈ వ్యక్తికి ఇష్టం లేదనమాట. అందుకే వాళ్ళేంటంటే మీ విషయంలోని అంటే మిస్ అవుతున్నా, మాట్లాడాలి అనిపిస్తున్నా ఆర్ ఎక్కడైనా ఛాన్స్ దొరికితే బావుంటుంది అని ఫీల్ అవుతున్నా స్టిల్ వాళ్ళేంటంటే అలాంటి ఒక స్టెప్ ముందుకు వేయడానికి రెడీగా లేరండి. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే సైలెంట్‌గా ఉండడమే బెటర్‌లే ఎందుకులే అలా అనుకుంటున్నారు. బట్ ఈ వ్యక్తినేంటంటే ఇది వచ్చే రోజుల్లో ఇంకా ఇంకా డిస్టర్బ్ చేస్తుంది. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా మరికొంచెం నెగెటివ్‌గా ఆలోచించడానికి, మరికొంచెం భయపడడానికే ఎక్కువ స్కోప్ ఉంది. బట్ వాళ్ళు ఈ ఫియర్స్‌ని ఏంటంటే ఫేస్ చేయాలండి. ఇవి ఓవర్‌కమ్ చేస్తేనే మీ వరకు వాళ్ళు రాగలుగుతారు. సో, డెఫినిట్‌గా ఛాన్స్ అయితే ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కడో కానీ ఇలా ముందుకు వెళ్తూ ఆన్సర్స్‌ని ఫైండ్ చేయడం కానీ ఆర్ మీ నుంచి ఆన్సర్స్ అనేవి ఎలా అయినా సరే ఫైండ్ చేయడం కోసమైనా సరే కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యాక్చువల్‌గా వ్యక్తి ఏంటంటే కొంత స్ట్రగుల్ అవుతారండి. ఇప్పుడు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు స్ట్రగుల్ అవుతుందయితే కొంచెం తక్కువనే చెప్పాలి. పాస్ట్‌లో వాళ్ళు స్ట్రగుల్ అయిందయితే చాలా ఎక్కువ. సో, ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అయితే తగ్గింది. ఆఫ్‌కోర్స్ ఇన్‌సెక్యూరిటీస్ కొంచెం నెగెటివ్ థింకింగ్ అయితే ఉంది. బట్ ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. వచ్చే రోజుల్లోనేంటంటే ఇంకా ఇది ఎక్కువైపోతుందండి. ఈ పాస్ట్ అనేదేంటంటే ఈ వ్యక్తిని ఇంకా ఇంకా ట్రిగ్గర్ చేయడం సో, కొన్నిసార్లు దీనివల్ల వాళ్ళు నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం, సో, ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనుకోని జాగ్రత్త పడడం లాంటివైతే జరుగుతాయి. బట్ స్టిల్ ఈ స్ట్రగుల్ నుంచే వాళ్ళేంటంటే ఒక డెసిషన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. డెఫినిట్‌గా కొంతమందికైతే మాత్రం ఈ వ్యక్తి కాంటాక్ట్ చేస్తారు అని చెప్పొచ్చు. ఒక 8 వీక్స్‌లో ఇలాంటిది ఒకటి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనా సరే ఈ వ్యక్తికి ఏంటంటే మీరు టైమ్ టు టైమ్ గుర్తొస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీతో మాట్లాడాలి అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ ఎక్కడా కూడా ఛాన్స్ రావట్లేదు. ఛాన్స్ వచ్చినా సరే ఈ వ్యక్తి ఒకప్పుడులాగా లేరు కాబట్టి, వాళ్ళే ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదని కూడా మీరు అనుకోవచ్చు. సో, వాళ్ళకి కొంత టైమ్ ఇస్తే మాత్రం మేబీ ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారండి. ఇక్కడేంటంటే మీరు ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి తీసుకుంటున్న స్ట్రగుల్ కానీ, వాళ్ళలో వస్తున్న చేంజెస్ కానీ చాలా డిఫరెంట్‌గా అండ్ టిపికల్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళేంటంటే అన్‌ప్రెడిక్టబుల్ పర్సనే అయ్యుండాలి. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు అలానే ఉన్నారు. కాకపోతే వాళ్ళలో కొన్ని మార్పులైతే వచ్చాయి. కొంత వ్యక్తులేంటంటే స్లో డౌన్ అయ్యారండి. మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిన టైంకి ఇంకొకలా చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో, ఆ తర్వాత ఇంకొకలా చేంజ్ అయ్యారు. ఇప్పుడు ఇంకొకలా ఉన్నారు. అంటే ఈ వ్యక్తి ఏంటంటే టైమ్ టు టైమ్ చేంజ్ అవుతూనే ఉన్నారు. వాళ్ళ ఎనర్జీస్‌లో షిఫ్ట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ 8 వీక్స్‌లో కూడా వాళ్ళ ఎనర్జీస్‌లో షిఫ్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, కొంతమందికైతే ఈ వ్యక్తి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయడం కానీ, ఆర్ ఒక ఛాన్స్ ఏమైనా ఉంటదేమో అని చూడడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. బట్ ఇప్పటికైతే మాత్రం ఈ వ్యక్తి మాట్లాడాలి అనుకుంటున్నా రెడీగా అయితే లేరు. ఎక్కడో కానీ వాళ్ళకెలా అనిపిస్తుందంటే, మన వీక్‌నెస్ ఈ వ్యక్తికి తెలియకూడదు. ఈ వ్యక్తికి మన వీక్‌నెస్ తెలిస్తే వాళ్ళు అది మనకే అగెయిన్స్ట్‌గా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో, మనం ఎప్పుడూ కూడా ఈ వ్యక్తికి అంత ఈజీగా అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇచ్చాము అంటే ఆ వ్యక్తి ఒకప్పుడులాగా మనల్ని చూడరు. ఆర్ ఒకప్పుడులాగా వాళ్ళు మనల్ని లవ్ చేయరు. సో, ఒకప్పుడులాగా రిలేషన్‌షిప్ ఉండదు. ఇలా వాళ్ళ ఆలోచనలేవో కానీ డిఫరెంట్‌గా ఉంటున్నాయి. సో, అందుకే వాళ్ళేంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. ఈవెన్ ఈ వ్యక్తి మీకు రెగ్యులర్‌గా కనిపించినప్పటికీ కూడా మేబీ ప్రిటెండ్ చేస్తూ ఉండొచ్చు కానీ,
బట్ లోపల లోపల వాళ్ళ ఆలోచనలేంటంటే చాలా డీప్‌గా ఉన్నాయండి. సో, వాళ్ళైతే ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారనైతే నేను చెప్పగలను. సో, వచ్చే రోజుల్లో మాత్రం కొంతమందికైతే ఖచ్చితంగా ఈ వ్యక్తి కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతది. సో, మీరు అప్పటి వరకు వెయిట్ చేయడమే బెటరు. అసలు యూనివర్స్ కూడా మీకేం అడ్వైస్ ఇస్తది ఈ సిట్యుయేషన్‌కనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు కూడా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. మీకు కూడా ఈ వ్యక్తి గుర్తొస్తున్నారు. సో, గుర్తొచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారు అండ్ భయపడుతున్నారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో అని. ఒకవేళ వర్కౌట్ అయినా సరే మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తారేమో అనే భయం కూడా మీలో ఉంది. సో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయారు. బట్ థింగ్స్ మాత్రం పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నారు అంతే. ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తే ఎలా మళ్ళీ సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయో ఆ వ్యక్తి ఎలా అర్థం చేసుకుంటారో, మళ్ళీ మీరు హర్ట్ అయ్యే పరిస్థితి వస్తదేమో ఆర్ డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి వస్తదేమో అనే ఆలోచన మీకైతే చాలా బలంగా ఉంది. సో, ఏది ఏమైనా సరే ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు మీరు ఈ వ్యక్తి విషయంలో. సో, మీ సిట్యుయేషన్ ప్రకారం అయితే మీకొకటే చెప్తానండి. మీరు ఈ వ్యక్తి విషయంలో నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, బాధపడటం కానీ అలాంటివైతే చెయ్యొద్దు. కొంతకాలం వెయిట్ చేయండి. ఎందుకంటే సిట్యుయేషన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ వ్యక్తి డిస్టర్బ్ అయ్యారండి. ఈ వ్యక్తికి కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే మరి కొంచెం అంటే ఈ సిట్యుయేషన్స్‌ని కాంప్లికేటెడ్‌గా కూడా ఫీల్ అవ్వడం జరుగుతుంది. బట్ వాళ్ళలా ఫీల్ అయిన తర్వాత కొంత స్ట్రగుల్ తీసుకున్న తర్వాతే వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లో ఆన్సర్స్‌నైతే ఫైండ్ చేయగలుగుతారు. ఆ టైంలోనే వాళ్ళేంటంటే మీ వరకు రావడం జరుగుతుంది. సో, ఇదంతా జరగడానికైతే కొంత టైం పడతది. సో, మీరేంటంటే కొంత వెయిట్ చేయండి. పర్టిక్యులర్‌గా ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీకు వెయిట్ చేయాలనుంది. కాకపోతే ఈ వ్యక్తి మీద కానీ మీరు హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే, వాళ్ళు అంటే మళ్ళీ అలా లేకపోయినా మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటి అనే ఆలోచనే మిమ్మల్ని ఏంటంటే ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది. సో, ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? ఈ వ్యక్తిని ఎలా ట్రస్ట్ చేయాలి అనేదైతే మీకేం అర్థం అవ్వట్లేదు. బట్ యూనివర్స్ ప్రకారం ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు ఇప్పుడే డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఈ వ్యక్తి విషయంలో ఇప్పుడే ఏవో చేంజెస్ చూస్తారు అన్నట్టుగా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అలా అని చెప్పి కంప్లీట్‌గా హోప్‌లెస్‌గా కాకుండా కొంతకాలం ఏంటంటే, ఈ వ్యక్తికి టైమ్ ఇవ్వడం ఒక్కటే సొల్యూషన్ అండి. పర్టిక్యులర్‌గా ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే పెద్దగా గైడెన్స్ కూడా ఏం లేదు. ఎందుకంటే మీ సఫరింగే ఎక్కువ కార్డ్స్‌లో కనిపిస్తుంది. కానీ ఈ సఫరింగ్ అనేది మేబీ టెంపరరీయే అవ్వొచ్చండి. మీరు అంటే అందుకే ఇక్కడ ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. అలా అని చెప్పి కంప్లీట్‌గా హోప్‌లెస్‌గా కూడా ఫీల్ అవ్వద్దు. జస్ట్ ఏం జరుగుతుందో చూడండి. ఆటోమేటిక్‌గా మీకే తెలుస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి. మేబీ చాలా జరిగుంటాయి. సో, మీరు కొన్ని ఫేస్ చేసుంటారు. బట్ ఆ వ్యక్తి అయితే చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇంక నా వల్ల కాదు. ఈ రిలేషన్‌షిప్‌కి ఇంక ఫ్యూచర్ లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని నేను హ్యాండిల్ చేయలేను అనే స్టేజ్‌కైతే వచ్చేసారు. సో, వాళ్ళ వరకు అయితే ఈ రిలేషన్‌షిప్ ఆల్‌మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. సో, ఇది ఇప్పుడు గాదు. గతంలోనే వాళ్ళకేంటంటే అలా అనిపించింది. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఇలా జరగడం వల్ల హ్యాపీగా అయితే లేరండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయింది ఎంత నిజమో, ఈ రిలేషన్‌షిప్ ఓకే. ఇంక ఎండ్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత చాలా సఫర్ అయ్యారండి. చాలా చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. ఇది వాళ్ళకైతే మీరు అనుకున్నంత ఈజీ కాదు. బట్ తప్పలేదు అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ గురించైతే ఆలోచిస్తున్నారు. సో, మిమ్మల్ని మిస్ అవ్వట్లేదు అని నేను అనుకోను. వాళ్ళేంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ మీ విషయంలోనేంటంటే వాళ్ళు మిస్ అవుతున్నప్పటికీ పాజిటివ్‌గా థింక్ చేస్తున్నప్పటికీ
ప్రాక్టికల్‌గా కూడా థింక్ చేస్తున్నారు. అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎందుకో కానీ ఎమోషనల్‌గా మళ్ళీ అటాచ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ ఎమోషన్స్‌ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్‌ని మళ్ళీ ఇక్కడ పోర్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం ఫేస్ చేశారో వాళ్ళకి బాగా గుర్తుందండి. అండ్ దానివల్ల వాళ్ళేం ఫేస్ చేశారు, ఈ రిలేషన్‌షిప్‌కి దూరమైన తర్వాత ఏం ఫేస్ చేశారు అనేదైతే వాళ్ళకి క్లారిటీ ఉంది. సో, ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి ఈ వ్యక్తికేంటంటే ధైర్యం అనేది లేదు. బట్ మిమ్మల్నయితే మిస్ అవుతున్నారు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. డెఫినిట్‌గా మీరు గుర్తొచ్చినప్పుడైతే వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ వాళ్ళకి కరెక్ట్ పర్సన్ మీరే అనే ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ అలాంటివి వచ్చినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో మాత్రం ఎమోషనల్‌గా అయితే థింక్ చేయట్లేదు. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నారు. రియాలిటీలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళెక్కడున్నారు అనుకోని ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించినప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే, ఎక్కువ రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఒకసారి ఛాన్స్ తీసుకున్నా, ముందుకు వెళ్ళినా మళ్ళీ కూడా సేమ్ రిపీట్ అవ్వచ్చు. అంటే పాస్ట్ అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరెందుకులే అనే ఆలోచనలో అయితే వాళ్ళున్నారు. సో, ఏది ఏమైనా సరే నేనిక్కడైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే, ఈ వ్యక్తికి ఇప్పట్లో అయితే మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కానీ, మీతో మాట్లాడే ధైర్యం కానీ లేదు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే, ఒకవేళ ఎదురుపడినా మాట్లాడే పరిస్థితొచ్చినా సరే ఓపెన్‌గా మాట్లాడగలరు. ఆర్ ఇక్కడ ఒక క్లారిటీతో మాట్లాడగలరు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి లేదు. బట్ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం కానీ, మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తికి ఒకటే ఫీలింగ్ అండి. ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళినా, ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైనా సరే లైక్ చేయాల్సింది చేసినా సరే, మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ గతంలో ఏదైతే జరిగిందో అదే రిపీట్ అవుతది అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అందుకే వాళ్ళేంటంటే మేబీ ఒక ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ వచ్చినప్పటికీ కూడా, ఆ ఛాన్సెస్‌ని ఎప్పుడు కూడా వాళ్ళు యుటిలైజ్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకున్న బిగ్ డౌట్ అయితే ఇదే. సో, అందుకే వాళ్ళేంటంటే ఈ విధంగా ఉంటున్నట్టుగా నాకనిపిస్తుంది. వచ్చే రోజుల్లోనేంటంటే ఈ వ్యక్తి కొంత కాన్ఫిడెంట్‌గా ఒక ఛాన్స్ తీసుకోవడానికైతే ట్రై చేయొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. అంటే వాళ్ళకెక్కడో కానీ మీరు అనేసరికి పాజిటివ్ వైబ్స్ ఒస్తున్నాయి. వాళ్ళేంటంటే ఆ కనెక్షన్‌ని ఫీల్ అవుతున్నారు కానీ బట్ వాళ్ళే కనెక్ట్ అవ్వాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఎలా అంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళేంటంటే అంత రిస్క్ తీసుకున్నా సరే మళ్ళీ స్ట్రగుల్ ఉంటది కదా! ఎందుకులే అనే ఆ ఆలోచన దగ్గర ఆగిపోతున్నారు. సో, వచ్చే రోజుల్లోనేంటంటే ఏదైతే అదయింది. ఒక ఛాన్స్ తీసుకొని చూద్దాం. ఆర్ ఇక్కడ మనకి అసలు ఎలాంటి ఛాన్స్ ఉంది? మనం ఏమైనా ట్రై చేస్తే సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి అనే వేలో అయితే వాళ్ళ ఆలోచనలు ఉంటాయండి. సో, ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇదేంటంటే స్పీడ్‌గా జరగదు. స్లోగా జరుగుతది. ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో చేంజ్ అవ్వడం కానీ, ఆర్ ఈ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకొని దాని కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవడం కానీ, ఇవన్నీ అంత ఈజీగా జరిగేవి కాదండి. బట్ ఖచ్చితంగా జరుగుతాయి. సో, మీరేంటంటే ఇక్కడ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడు పాజిటివ్ వైబ్స్ ఒస్తున్నాయి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అన్నీ జరుగుతున్నాయండి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఈ వ్యక్తి చాలా ఫేస్ చేయడం కానీ, ఆర్ చాలా స్ట్రగుల్ తీసుకోవడం కానీ జరిగింది. సో, లిటరల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఎండ్ అయిపోయినట్టుగా వాళ్ళు పాస్ట్‌లోనే ఫీల్ అయ్యారు. ఇంక అయిపోయింది. ఇంకేం లేదు అనే ఆ స్టేజ్‌కొచ్చేసారు. సో, ఆ స్టేజ్ నుంచి మళ్ళీ అంటే మీరు గుర్తొస్తే పాజిటివ్ వైబ్స్ వచ్చేంత వరకు అయితే చేంజ్ అయ్యారు. అందులో నో డౌట్. అయితే ఇంకా ఆ వ్యక్తి ఎక్కడో కానీ ఈ విషయంలో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం కంటే కూడా ప్రాక్టికల్‌గా థింక్ చేయడమే మంచిది. వాళ్ళు రియాలిటీ ప్రకారం ఉండడమే సేఫు అనేలా ఉండడం వల్ల ఇక్కడ పెద్దగా చేంజెస్ అయితే మీరు చూడలేకపోతున్నారు. బట్ స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే ఈరోజు కాకపోతే సమ్ డే చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. వాళ్ళకేంటంటే ఆ టైం మాత్రం ఇవ్వాల్సుంటది. ఈవెన్ మీరేంటంటే, ఆ వ్యక్తితో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయినా ఆర్ అస్సలు కాంటాక్ట్‌లో లేకపోయినా సరే, ఆ వ్యక్తి ఆలోచనలైతే మీరు కంట్రోల్ చేయలేరు. ఆర్ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే ఇక్కడ చేంజ్ అయిపోవండి. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు ఈ సిట్యుయేషన్స్‌ని రీడ్ చేస్తున్నారు. మీ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటి? అసలు రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుంది అన్నీ వాళ్ళకి క్లారిటీ ఉందండి. ఇక్కడ అంటే వాళ్ళకి కొత్తగా ఎవరో ఏదో చెప్పడం కానీ, ఏదో నేర్పించడం కానీ ఇలాంటివైతే అవసరం లేదు. బట్ వాళ్ళ ఓన్ ఫియర్స్ కానీ, వాళ్ళ ఓన్ స్ట్రగుల్స్ కానీ వాళ్ళకున్నాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే అస్సలు వద్దు, అసలు వర్కౌట్ అవ్వదు అనుకునే స్టేజ్ నుంచి పాజిటివ్ వైబ్స్ ఫీల్ అయ్యే వరకు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ లైక్ ఏంటంటే కొంత మిస్ అవుతున్న స్టేజ్ వరకు ఎప్పుడైతే వచ్చారో
సమ్‌డే ఈ వ్యక్తి ఏంటంటే మీ వరకు కూడా వస్తారు. లైక్ మీతో మాట్లాడడం కానీ, ఆర్ అసలు ఈ రిలేషన్‌షిప్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడడం కానీ, ఒక ఛాన్స్ తీసుకుంటే బావుంటదేమో అనే ఫీలింగ్‌తో అయితే మాత్రం వాళ్ళు ముందుకొస్తారండి. రియలైజ్ అవుతారు. అందులో అయితే నో డౌట్. సో, వాళ్ళు రియలైజ్ అయ్యే వరకు మాత్రం మీరు వెయిట్ చేయాల్సుంటది. ఎందుకంటే ఈ వ్యక్తిని ఎవరు చేంజ్ చేయలేరు. ఎవరు కన్విన్స్ చేయలేరు. వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళకి వాళ్ళే ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే మీరేదో కంట్రోల్ చేస్తారు. వాళ్ళ వీక్‌నెస్ ఏదో తెలిసిపోతే అంటే వాళ్ళు సరెండర్ అయిపోవాల్సొస్తదేమో అలా వాళ్ళు అనుకోవట్లేదు. బట్ వాళ్ళనుకుంటుందేంటంటే ఒకసారి వర్కౌట్ అవ్వలేదు కదా! ఇంకొకసారి కూడా వర్కౌట్ అవుతదని గ్యారంటీ ఏంటి? ఒకసారి మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఫేస్ చేసే పరిస్థితొస్తే వాళ్ళది ఎలా హ్యాండిల్ చేసేది? అనే ఒక ఫీలింగ్‌తో ఉన్నారండి. అందుకే ఆ వ్యక్తి ఏంటంటే ముందుకు రాలేకపోతున్నారు. ఇంకా ఎక్కడో కానీ హానెస్ట్‌గా రియాలిటీని ఫేస్ చేయడానికి వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అది ఫేస్ చేయడం కంటే ఏమీ లేనట్టుగా ఇలా ప్రిటెండ్ చేస్తూ ఉండిపోవడమే ఈజీ అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. ఈ వ్యక్తి ఏంటంటే మోస్ట్‌లీ ఎవరికీ కోఆపరేట్ చేయరండి. సో, వాళ్ళ ఆలోచనలనేవైతే ఈ విధంగా ఉన్నాయి. బట్ ఫ్యూచర్‌లో మాత్రం ఒక ఛాన్స్ అయితే తీసుకుంటారు. కాన్ఫిడెంట్‌గా ముందుకు వస్తారు. థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఒక ఆలోచనతోనే వాళ్ళేంటంటే ట్రై చేయడానికైతే చూస్తారు. ఇలాంటిదైతే మాత్రం ఒకటి జరుగుతదండి. సో, మీరేంటంటే అప్పటి వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సిట్యుయేషన్స్‌లో చేంజెస్ అయితే చూస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యారు. స్టిల్ సమ్ సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. బట్ వాళ్ళేంటంటే వచ్చే రోజుల్లోని ఇంకా, ఇంకా చేంజ్ అయ్యి, ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉందేమో తీసుకోవాలి అన్నట్టే ట్రై చేస్తారు. సో, అంతవరకు మీరు వెయిట్ చేస్తే బెటరు. అసలింకా చూద్దాం యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తితో కలవాలి అని చెప్పి మీరు చాలా ప్రయత్నాలు చేసినట్టున్నారు. మీరే కాకుండా మీకు సంబంధించిన వ్యక్తుల ద్వారా కూడా ప్రయత్నాలు చేయించినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఎక్కడా కూడా థింగ్స్ ఏంటంటే అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వలేదు. ఆర్ మీకెక్కడా కూడా సిట్యుయేషన్స్ అయితే హోప్‌ఫుల్‌గా చేంజ్ అవ్వలేదనే చెప్పాలి. సో, దానివల్ల మీరేంటంటే వెయిట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి చేంజ్ అవుతారా లేదా? ఈ వ్యక్తి నుంచి ఎలాంటి ఆన్సర్స్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అసలు సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనుకోని మీరేంటంటే వెయిట్ చేస్తున్నట్టే నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో, ఈ రిలేషన్‌షిప్ ఇంకెలానే ఉంటదేమో అని. బట్ మీరేంటంటే కంప్లీట్‌గా హోప్‌లెస్ అయిపోవాలి అని అనుకోవట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా అయినా సరే ఒక ఛాన్స్ తీసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉండాలి అని కోరుకుంటున్నారు. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ మీ వైపు నుంచి ఏదైతే చేయాలో అక్కడి వరకు చేస్తున్నారు. ఇఫ్ ఛాన్స్ లేకపోతే సైలెంట్‌గా ఉంటున్నారు కానీ, బట్ స్టిల్ హోప్‌లెస్‌గా మాత్రం మీరు ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఈరోజు కాకపోతే రేపైనా సరే రియలైజ్ అవుతారు అనే ఒక క్లారిటీ అయితే మీకుంది. ఆర్ అట్‌లీస్ట్ మీ ఇంటెన్షన్స్ ఏంటంటే అలా ఉన్నాయని చెప్పొచ్చు. సో, మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఇలా స్లోగా ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని కన్సిడర్ చేస్తూ వెయిట్ చేస్తున్నప్పుడు థింగ్స్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. బట్ వెనక ముందు ఆలోచించకుండా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, అంటే ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా మాత్రం ఉండొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది అప్పటి వరకు వెయిట్ చేస్తారండి. అప్పటి వరకు చాలా క్లారిటీతో, చాలా పేషెన్స్‌తోనే ఉంటారు. బట్ సడెన్‌గా ఏమవుతదో తెలీదు. వాళ్ళ ఎమోషన్స్ ఎందుకో కానీ ట్రిగ్గర్ అయిపోతుంటాయి. ఆ టైంలో మాత్రం డెస్పరేట్ అయిపోయి ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయడం కానీ, ఆ వ్యక్తిని ట్రబుల్ చేయడం కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ట్రబుల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో, అప్పటి వరకు అంతా సెట్ చేసిందంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. మీరైతే అలాంటి మిస్టేక్ చెయ్యొద్దు. ఈ వ్యక్తి కోసం ఇంకొంతకాలం కానీ మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పులొస్తాయి. ఈ రిలేషన్‌షిప్‌కైతే ఒక ఛాన్స్ వస్తుందనే చెప్పాలి. మీరు ఏదైతే నిజమని నమ్ముతున్నారో అదే జరుగుతది. కాకపోతే అప్పటి వరకు మీరు పేషెన్స్‌తో ఉండగలరా? లేదా మీరు ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడో కానీ మీకెలా అనిపిస్తదంటే ఇంకా టైం అవుతుంది కదా! అంటే ఇంత టైం పాస్ అయింది కదా! ఆ వ్యక్తి ఏమైనా చేంజ్ అయ్యారేమో! ఆ వ్యక్తి సిట్యుయేషన్స్ ఏంటో అనుకోని ఒక క్యూరియాసిటీతో కానీ మీరు వాళ్ళని పుష్ చేయడం కానీ, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ఒక్కసారి సిట్యుయేషన్ అనేది చేంజ్ అయిపోతుందండి. సో, పర్టిక్యులర్‌గా సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను. ఆ వ్యక్తిలో చేంజెస్ వచ్చినప్పుడు ఫుల్‌గా వచ్చినప్పుడైతే మీకు క్లియర్‌గా తెలుస్తది. అప్పటి వరకు మీరేంటంటే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయడానికే ట్రై చేయండి. ఆ వ్యక్తిలో చేంజ్ రాకపోయినా మీకు తెలుస్తది. చేంజ్ వచ్చినా తెలుస్తది. సో, అప్పటి వరకు మీరు వెయిట్ చేయడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్స్, వాళ్ళ మైండ్‌సెట్ ప్రకారమే మీరేంటంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సుంటది.
మీకు నచ్చి మీరు ఏదో తెలుసుకోవాలి అని చేస్తే మాత్రం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. ఆ వ్యక్తి కూడా చాలా అప్‌సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అంత రిస్క్ అయితే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంతకాలం వెయిట్ చేశారు అంటే మీ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయండి. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యారు కాబట్టి ఫ్యూచర్‌లో కూడా ఇంకా చేంజ్ అవుతారు. బట్ మీరు వాళ్ళ ప్రోగ్రెస్‌ని ఇంటరప్ట్ చేయకూడదండి. లైక్ వాళ్ళలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. సో, మీరేంటంటే ఈ టైంలోని కొంచెం జాగ్రత్తగా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే ఇది సెట్ అవుతుంది అనైతే నేను చెప్పగలను. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళ లైఫ్‌లో అంటే నేను ఇంతకు ముందు కూడా డిఫరెంట్ రీడింగ్స్‌లో చెప్పాను. మేబీ మీరు ఫ్రీక్వెంట్‌గా చూస్తే మీకు బాగా రెజోనేట్ అవుతుంది. సో, వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే స్టిల్ మిమ్మల్నే చూజ్ చేసుకున్నారు. వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళేంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు అని నాకైతే అనిపిస్తుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో చాలా చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అండ్ మిమ్మల్ని కూడా చాలా హ్యాపీగా ఉంచారు. అంటే వాళ్ళైతే మిమ్మల్ని బాగా చూసుకున్నారని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే మీరు వర్తీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు కాబట్టే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచారు. అయితే డెఫినిట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వస్తుంటాయి. సో, మేబీ అలానే మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని సిట్యుయేషన్స్ వచ్చుంటాయి. సో, ఇలా ఈ సిట్యుయేషన్స్ వచ్చిన తర్వాత నుంచి ఈ వ్యక్తి మీకు అంటే కొంత దూరంగా ఉండడం కానీ, వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి జరిగుంటాయి. ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో అయితే కొంత గ్యాప్ వచ్చిందండి. సో, ఇలా గ్యాప్ వచ్చిన తర్వాత ఈ వ్యక్తికి ఏంటంటే మీరు గుర్తొస్తున్నారు. అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళు మిస్ అవుతున్నారు. అప్పుడప్పుడు మాత్రం వాళ్ళు మిస్ అవ్వట్లేదు. వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అనే ఒక ఫీలింగ్‌లో ఉంటున్నారు. సో, వీళ్ళ ఎనర్జీస్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటున్నాయని చెప్పొచ్చండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్కసారి ఇలా దూరంగా ఉన్నప్పటికీ కూడా కాన్ఫిడెంట్‌గా వాళ్ళు ఉండిపోగలరు. వాళ్ళు చేసుకుందైతే కరెక్ట్ చాయిసే. వాళ్ళేంటంటే మరి ఇలా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అదే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లు మాత్రం ఎందుకో ఎమోషనల్ అవ్వడం కానీ, కొంత అన్‌స్టేబుల్‌గా ఉండడం అంటే పాస్ట్‌ని గుర్తు చేసుకోవడం మీ విషయంలోనేంటంటే మేబీ వాళ్ళు చేసింది కరెక్ట్ కాదేమో అని ఫీల్ అవ్వడం, ఆర్ కొంచెం ఎమోషనల్ అవ్వడం ఇలాంటివైతే జరుగుతున్నాయండి. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎప్పుడూ కూడా సేమ్ ఫీల్ అవ్వట్లేదు. సో, దానివల్ల అందుకే వాళ్ళేంటంటే ఆ టైంకి ఎమోషనల్ అయ్యి కొన్ని ఫేస్ చేస్తున్నా మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. నార్మల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే ఆ విధంగా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇలా ఎందుకు అంటే ఈ వ్యక్తి చాలా ఫేస్ చేశారండి. సో, ఇలా చాలా ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళ పర్సనాలిటీ ఏంటంటే ఈ విధంగా చేంజ్ అయిపోయింది అని చెప్పొచ్చు. బట్ ఇంకా వీళ్ళలో ఎక్కడో లవ్ ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు ఎమోషనల్ అవ్వడం కానీ, మీకోసం ఎక్కువ ఆలోచించడం కానీ, ఇలా జరిగింది ఏంటి అనుకోని ఫీల్ అవ్వడం కానీ, ఇలా నాకైతే అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి అయితే మాత్రం మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అలానే కనెక్ట్ అయ్యారు కాబట్టి కొన్నిసార్లు మిస్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ డీటాచ్ కూడా అయ్యారు. అందుకే కాన్ఫిడెంట్‌గా వాళ్ళేంటంటే ఇంకా బెటర్ పర్సన్‌గా చేంజ్ అవ్వాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనేలాగా కూడా ఉంటున్నారు. మొత్తానికేంటంటే ఈ వ్యక్తిలోని అన్ని క్వాలిటీస్ కూడా ఉన్నాయని చెప్పొచ్చండి. ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. వాళ్ళైతే మాత్రం చాలా స్టబ్బర్న్ అండ్ చాలా కాంప్లికేటెడ్ టైప్ అని కూడా చెప్పొచ్చు. అప్పుడప్పుడు కొంచెం చైల్డిష్, ఇమ్మెచ్యూర్ కూడా. సో, అందుకే వాళ్ళేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయట్లేదు. మేబీ అంటే మీ విషయంలోని వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ అస్సలు లేవు అని చెప్పను కానీ, ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత, ఈ రిలేషన్‌షిప్‌లో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత, వాళ్ళు మరి కొంచెం చేంజ్ అయిపోయారండి.
వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడం కానీ, ఒక వ్యక్తి పర్సెప్షన్ నుంచి థింక్ చేయడానికి కానీ రెడీగా లేరు. వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో, వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయిపోతున్నట్టే ఉన్నారు కానీ, బట్ ఇక్కడ అంటే ఇది కరెక్ట్ కాదు, ఇలా మనం ఆలోచించకూడదు, అది లేదు. సో, వాళ్ళేంటంటే అందుకే మీ విషయంలో 2 టైప్స్‌లో థింక్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఒక పర్సన్ కంప్లీట్‌గా మిస్ అయ్యారనుకోండి. సో, దాని ప్రకారం వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళొక స్టెప్ ముందుకు వేస్తారు. బట్ అది ఒకసారి మళ్ళీ అలా ఏం కాదులే, ఇవన్నీ నార్మల్‌లే, మనం ఉండగలం అని మళ్ళీ ఇలా వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకొని స్ట్రాంగ్ అయిపోతే, స్టబ్బర్న్‌గా ఉంటే వాళ్ళు మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేరు కదా! ఒక క్లారిటీ వాళ్ళకుండదు కదా! సో, ఈ వ్యక్తికైతే ఇలానే ఉందండి. వాళ్ళ ఆలోచనలు ఇలా ఉండడం వల్ల వచ్చే రోజుల్లో కూడా వాళ్ళేంటంటే వాళ్ళ థాట్స్‌లో వాళ్ళు ట్రాప్ అయిపోవడం కానీ, కొంత వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోవడం, ఈ విషయంలోనేంటంటే వాళ్ళ ఆలోచనలేంటంటే వాళ్ళని మరి కొంచెం డిస్టర్బ్ చేయడం ఇలాంటివే జరుగుతాయి. సో, ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి మీ విషయంలో వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ రియలైజ్ అవ్వడానికి కానీ, ఆర్ వాళ్ళు కొంచెం సెట్ అయ్యి మీ విషయంలో కమిటెడ్‌గా ఉండడానికి కానీ కొంత టైం పడతదండి. ఈ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా చేంజ్ అయిపోయి, అంత ఈజీగా కనెక్ట్ అయిపోయే పరిస్థితి లేదు. అలా అని అస్సలు కనెక్ట్ అవ్వరు, అస్సలు అంటే సంబంధం లేనట్టు ఉంటారు అని అనుకోవడానికి కూడా లేదు. వాళ్ళకైతే టైం కావాలి. వాళ్ళకి అంటే ఇప్పుడు మీ విషయంలో అంత పేషెన్స్ కానీ, అంత క్లారిటీ కానీ, ఆర్ వాళ్ళంత కంపాషనేట్‌గా కానీ లేరండి. వాళ్ళేంటంటే మీరు ఎలా ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతున్నా సంబంధం లేనట్టే ఉండాలి అనుకుంటున్నారు. బట్ అప్పుడప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నప్పుడు మాత్రం బాధపడడం, మిమ్మల్ని గుర్తు చేసుకోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. సో, రకరకాలుగా వాళ్ళ ఎమోషన్స్ ఉండడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా కొంత ఇలానే స్ట్రగుల్ అవ్వడం కానీ, ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ ఇవి జరుగుతాయి. బట్ ఈ వ్యక్తిలోనేంటంటే స్లోగా చేంజెస్ ఒస్తాయి. స్లోగా వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళకేం కావాలి అనేదైతే తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడానికి మాత్రం టైం పడతది. ఒకేసారి తెలుసుకొని, ఒకేసారి సెట్ అయిపోయే పరిస్థితి మాత్రం నాకు కనిపించట్లేదు. అండ్ అలా తెలుసుకున్న తర్వాత కూడా వెంటనే అంటే మీరే కావాలి, మీతోనే ఉండాలి అన్నట్టు కూడా ఈ వ్యక్తి బిహేవ్ చేయకపోవచ్చు. అసలు మీరేంటి, మీ పరిస్థితులేంటి అనేది కూడా తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలైతే చేయొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి ఫస్ట్ కూడా మీ విషయంలో చాయిసెస్ చేసుకున్నప్పుడు మీరే కావాలి అనుకోని వాళ్ళు అంత ఈజీగా ఏం చూజ్ చేసుకోలేదండి. వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశాక వాళ్ళకొక క్లారిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని చూజ్ చేసుకోవడం జరిగింది. సో, వచ్చే రోజుల్లో కూడా వాళ్ళేంటంటే అలానే ఉంటారు. అయితే ఈ వ్యక్తి ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ వల్లే హ్యాపీగా ఉన్నారు కొంతకాలం. బట్ ఈ రిలేషన్‌షిప్ వల్లే మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం కూడా జరిగింది కాబట్టి, సో, వాళ్ళేంటంటే ఈ విధంగా చేంజ్ అయిపోయారు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ సెట్ అవ్వాలి, వాళ్ళలో ప్యూర్‌గా చేంజెస్ చూడాలి అంటే కొంతకాలం అయితే వెయిట్ చేయాల్సుంటది. అలా వెయిట్ చేయకపోతే ఆ వ్యక్తి మోస్ట్‌లీ స్టబ్బర్న్‌గానే ఉంటారండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి ఆలోచనలు ఇలా ఉన్నంత వరకు మీరేమైనా కన్విన్స్ చేయాలనుకున్నా ఆర్ మీరు వాళ్ళనేమైనా సరే ప్రెషర్ చేయాలనుకున్నా సరే వాళ్ళ బిహేవియర్ కూడా చాలా టిపికల్‌గా ఉంటదండి. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మీకెలా అనిపిస్తాయంటే, ఏది ఆలోచించకుండా అంటే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళకేమీ అర్థం అవ్వట్లేదు అన్నట్టే అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే, ఆ వ్యక్తి మోస్ట్‌లీ అలానే ఉండాలి అనుకుంటారు. ఆ తర్వాత బాధపడతారు. ఆ తర్వాత ఆలోచిస్తారు ఎందుకలా మాట్లాడామని. బట్ ఆ టైంకి మాత్రం వాళ్ళ బిహేవియర్ అయితే అలానే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి, సో, ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం అన్‌ప్రెడిక్టబుల్ గానే ఉంటారు. అయితే నేను చెప్పినట్టుగా ఈ వ్యక్తి అటు సాడ్‌గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక వైపు ఏంటంటే వాళ్ళు చేస్తుంది రాంగ్ అని కూడా వాళ్ళేం అనుకోరు. సో, ఇలా ఏంటంటే డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఈ వ్యక్తి ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ అలానే ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది. చాలా డిస్టర్బ్ అయిపోయింది. లైక్ ఏంటంటే, మీరు అనుకోలేదు ఈ రిలేషన్‌షిప్ ఎంత డిస్టర్బ్ అవుతుంది, ఆర్ థింగ్స్ ఎంత కాంప్లికేట్ అయిపోతాయని. బట్ నాకు తెలిసి కర్మ వలన ఇవన్నీ జరిగినట్టుగా నాకనిపిస్తుంది. సో, మోస్ట్‌లీ ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఇద్దరూ ఫాలో అవ్వాలి. ఇద్దరూ ఆ కార్మిక్ డెట్స్ క్లియర్ చేసుకోవాలి కాబట్టి కొంతకాలం సిట్యుయేషన్స్ అయితే ఇలానే ఉంటాయి. అండ్ మీకేమనిపిస్తదంటే, మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వేమో, ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వేమో, ఈ రిలేషన్‌షిప్ ఇంతేనేమో, ఈ వ్యక్తి ఇలానే ఉంటారేమో అని అనిపిస్తది. బట్ ఈ టైంలో మీరు చేసుకున్న చాయిసెస్ కానీ, ఈ వ్యక్తి కోసం మీరు చేసుకున్న కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, ఆర్ వాళ్ళ విషయంలో మీరు కొంత కాంప్రమైజ్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతున్నప్పుడు డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తికి మంచి చెయ్యాలి, ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏది కరెక్టో అది చేయాలి అనుకోని మీరు చేస్తే డెఫినిట్‌గా దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు.
అలానే ఈ వ్యక్తికి ఏదో డ్యామేజ్ చేయాలి ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే ఇంక ఇలా కాదు, ఏదో ఒకటి చేసేయాలి అన్నట్టుగా ఉంటే కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు కూడా ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు కౌంటర్ పార్ట్ అండి. సో, దానివల్ల యాక్షన్‌కి రియాక్షన్ ఉంటది. ఈ వ్యక్తి విషయంలో మీ అప్రోచ్ ఎలా ఉంటదనే దాన్ని బట్టి మీరు కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయడం ఉంటుంది. సో, అందుకే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే రిలేషన్‌షిప్పే కార్మిక్‌లా ఉంది. సో, అందుకే సిట్యుయేషన్స్ కూడా మోస్ట్‌లీ అలానే మీరు ఫేస్ చేస్తున్నారు. విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వేమో అంటే ఇంక థింగ్స్ ఇలానే ఉంటాయేమో అని అనుకోవద్దు. బట్ మీ అప్రోచ్ కానీ, మీరు యాక్షన్ తీసుకునే వే కానీ ఎలా ఉంటదో, దాని ప్రకారమే సిట్యుయేషన్స్‌లో చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇదేంటంటే ఒకేసారి సెట్ అయిపోతుంది అని నేను చెప్పను. అలా అని చెప్పి ఒకేసారి బ్రేక్ అయిపోతుంది అని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వడం కానీ, ఆర్ వాళ్ళు మీ విషయంలోనేంటంటే కొంత కంపాషనేట్‌గా థింక్ చేయడానికి కానీ టైం పడతది. సో, ఈ టైంలో మీ యాక్టివిటీస్ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ ఎలా ఉంటది అనే దాన్ని బట్టే సిట్యుయేషన్స్ అనేవి కొంత చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డెస్టినీ అనేది ఆ ప్రకారం కూడా అన్‌ఫోల్డ్ అవుతదని చెప్పొచ్చండి. సో, అందుకే మీ వరకు మీరేంటంటే చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో కొంత మీరు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.